నక్క యుక్తి. ఒకరోజు అడవిలో జోరున వాన కురుస్తుంది. ఆ అడవిలో గల ఒక నది వద్ద అవతలి వైపున ఉన్న నక్క యువతలి వైపు రావడానికి ప్రయత్నిస్తూ విచారంగా అటూ ఇటూ పచార్లు చేస్తుంది. ఆ రోజు వాన కురవడంతో నది పరుగులతో తరుగులతో పారుతుంది. దానికి నక్క విచారంగా, ఇప్పుడు ఈ నది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది ఈ నీరు? నేను ఎలా చేరుతాను ఇల్లు అని తనలో తనే మదన పడుతుంది. అయినా ఈ నది దాటడానికి ఏదైనా ఉపాయం తెడితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక ముసలి బయటకు వచ్చింది. నక్కతో, ఏమిటి నక్క బావా, ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది. మెరుపుల నక్క బావ మదిలో మెరిసింది ఓ ఉపాయం. అది మొసలితో ఇలా అంది. నిజమేనయ్యా మొసలి బావా, నిన్ను చూడగానే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా, లేక ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా అంది. మొసలి తడుముకోకుండా, అనుమానం ఎందుకు నక్క బావా, మేమే ఎక్కువ అంది. ఏమో, నాకు మేమే ఎక్కువగా ఉన్నామని అనిపిస్తుంది అని నక్క అంది. మా వాళ్ళని ఇప్పుడే పిలుస్తాను, నువ్వే చూసి లెక్కించి చెబుదువులే అని మొసలి అంది. మొసలి వెంటనే తమ వాళ్ళందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసలి వంతెన తయారయ్యింది. తన యుక్తి పారినందుకు సంతోషించిన నక్క, ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే నేను సరిగ్గా లెక్కించలేను కదా, అందుకే నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను అంది. మొసలి సరే అలానే కానీ అంది. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటేసింది. అప్పుడు మొసలి, ఇప్పుడు లెక్కించావుగా, చెప్పు, మేమే కదా ఎక్కువ ఉన్నది అంది. అప్పుడు నక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు ఇది. నువ్వు నన్ను నమ్మి మీ మొసళ్ళన్నింటినీ ఎక్కడికి తీసుకొని వచ్చావు. ఎవరు ఎక్కువైతే మాత్రం వచ్చే లాభం ఏంటి అంది. నక్క తెలివికి కంగు తిన్న మొసలి ఆశ్చర్యపోయింది. చూసారా, నక్క ఎంత తెలివిగా ఆలోచించే తన ఆపద నుండి బయటపడగలిగిందో. తెలివితో ఎంతటి కష్టమైన పనినైనా మనం తేలికగా పరిష్కరించుకోగలుగుతాం అని తెలుసుకోవాలి. పిల్లలు, ఈరోజు మనం బుద్ధిబలం కథ విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒక పెద్ద సింహం, దాని పేరు బాసిరకం. అది అడవికి రాజుని అనే గర్వంతో నచ్చినట్టుగా జంతువులన్నింటినీ వేటాడుతూ తినేది. అడవిలో జంతువులన్నీ దాని గురించి బాధపడుతూ ఈ సమస్య నుండి ఎలా బయటపడాలా అనే విషయంపై ఆలోచించడానికి అన్నీ ఒక చోట చేరాయి. ఆ జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చి సింహం దగ్గరకు కలిసి వెళ్ళాయి. సింహం, ఏమిటి ఇలా వచ్చారు, ఏమిటి సంగతి అని అడగగానే ఏనుగు ముందుకొచ్చి, సింహరాజా, ప్రభు, మీరు మన అడవిలో ఉన్న జంతువులన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపుతూ ఉంటే అడవిలో జంతువులే లేకుండా పోతున్నాయి. మీరు ఈ అడవిని రక్షించాలి, ఈ అడవిలో జంతువులన్నింటినీ రక్షించాలి. కానీ భక్షిస్తూ అన్నింటినీ నచ్చినట్టుగా వేటాడి చంపితే చివరికి ఈ అడవిలో జంతువులే లేకుండా పోతాయి కదా. అందుకే దాని గురించే మేము ఒక పరిష్కారాన్ని ఆలోచించి మీకు చెబుదామని వచ్చాం మహారాజా అని అంది.
దానికి మీరు నాకు చెబుతారా? ఏమిటో చెప్పండి చూద్దాం అని సింహం గర్జిస్తూ అన్నది. దానికి ఏనుగు, ఏమీ లేదు మహారాజా, మీరు ఇలా వేటాడడం వల్ల రోజు ఎక్కువ సంఖ్యలో జంతువులు చనిపోతున్నాయి. అదే మీకు రోజుకు ఒక జంతువు అయితే సరిపోతుంది కదా, కనుక మేమే వచ్చి రోజుకు ఒక్కరి చొప్పున మీకు ఆహారంగా బలవుతాం, మీకు వేటాడే పని కూడా ఉండదు కదా మహారాజా అని ఏనుగు వినయంగా అంది. సరే అయితే మీరు తప్పనిసరిగా నా గుహకు వచ్చి మీకు మీరుగానే బలవ్వలసి ఉంటుంది, రోజుకి ఒకరు ఖచ్చితంగా రావలసి ఉంటుంది అని ఆ ఒప్పందానికి ఒప్పుకుంది సింహం. అలాగే రోజులు గడుస్తున్నాయి. రోజుకొకప్పుడు చొప్పున జంతువు సింహం గుహకు వెళ్ళి సింహానికి ఆహారంగా బలవుతున్నాయి. ఒకరోజు ఆ అడవిలో ఉన్న చిన్న కుందేలు వంతు సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు వచ్చింది. ఆ కుందేలు తనకి బ్రతికి ఉండాలనే ఆశతో, చావు అంటే భయంతో మెల్లమెల్లగా నక్కుతూ ఉంది సింహం గుహకు వెళ్ళడానికి. అది అలా అలా వెళుతూ మెల్లమెల్లగా వెళుతూ ఉండగా దారిలో తనకి ఒక బావి కనిపించింది. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చి సింహం దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సాయంత్రం కావడంతో కోపంగా అటు ఇటు చక్కెర్లు కొడుతున్న సింహం, ఏమిటి ఈరోజు ఆహారంగా నాకు నువ్వు వచ్చావా? నువ్వు ఎక్కడికి సరిపోతావు? నా కడుపులో ఒక మూలకైనా రావు కదా అని, అది కూడా ఈ సాయంత్రం పూట వస్తావా? నాకు ఎంత ఆకలిగా ఉందో నీకు తెలుసా అంది సింహం. దానికి కుందేలు, కోప్పడకండి మహారాజా, నేను మీకు ఏ విధంగా సరిపోనని జంతువులన్నింటికీ తెలుసు, అందుకే నాతో పాటు ఇంకో 3 కుందేళ్ళను కూడా పంపించాయి. ఆ కుందేళ్లను దారిలో ఇంకో సింహం తినేసి ఈ అడవికి నేనే రాజుని అని మీ రాజుకు చెప్పండి అని నన్ను ఇక్కడికి మీకు చెప్పమని పంపించింది మహారాజా అని అంది. దానికి సింహం, ఏంటి వేరే సింహమా? అది ఎక్కడుందో నాకు చూపించు, పద అని కోపంగా కుందేలు వెంట నడిచింది. కుందేలు సింహాన్ని నేరుగా బావి దగ్గరకు తీసుకువెళ్ళి, ఇగోండి మహారాజా, ఈ బావిలోనే ఉంది ఆ సింహం, ఆ 3 తినేసి స్నానం చేద్దామని ఇందులోకి దూకింది అని బావిలోకి చూపించింది కుందేలు. సింహం కుందేలు చూపించినట్టుగానే బావిలోకి తొంగి చూడగానే తన ప్రతిబింబాన్ని చూసుకొని గట్టిగా గేంకరించేసరికి లోపల నుంచి కూడా గేంకారం శబ్దం వినిపించి, నాపైనే గేంకరిస్తుందా అని కోపంతో నిన్ను చంపేస్తా అనుకుంటూ బావిలోకి గబాలను దూకేసింది. అప్పుడు బావి ఒడ్డున నిల్చున్న కుందేలు సింహం వెర్రితనానికి నవ్వుకుంటూ సింహం పీడ విరగడైనందుకు సంతోషించి జంతువులన్నిటి దగ్గరికి పరుగు తీసి జరిగిన విషయాన్నంతా చెప్పింది. జంతువులన్నీ కుందేలు తెలివిక మెచ్చుకొని సింహం పీడ విరగడైనందుకు సంతోషించాయి.